మీకందరికీ ప్రేమ వందనాలు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనము, 6వ వచనము, 7, 8 4 వచనాలు చదువుతాను వినండి. ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుమును బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టు ఉండేను. ఆ సింహాసనమునకు మధ్యను, సింహాసనం చుట్టూను, ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులు ఉండేను. మొదటి జీవి సింహం వంటిది, 2వ జీవి దూడ వంటిది, 3వ జీవి మనుష్య ముఖము వంటిది ముఖము గలది, 4వ జీవి ఎగురుచున్న పక్షి వంటిది. ఈ 4 జీవుల్లో ప్రతి జీవికి 6 రెక్కలు ఉండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారి యగు దేవుడకు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని మానక దీవారాత్రము చెప్పుచుండెను. దేవుడి వాక్యము మన కొరకు దీవించుగాక. ప్రార్థన చేస్తున్నాను. కృపగల తండ్రి, కరుణగల నాయన, పరిశుద్ధ స్తోత్రాలు. చేసిన మేలు బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఘనత మహిమ ప్రభావం మీకే ఆరోపిస్తున్నాం. నాయన, జూమ్లో జరుగుతున్న ఈ మీటింగ్ దీవించండి. గ్రీన్ సిటీ సంఘాన్ని దీవించండి. చేరువచ్చిన ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం దయచేయండి. మందిర నిర్మాణ పనుల్లో సహాయం దయచేయండి. మీ వాక్యం చదువుకున్నాను ఆయన, వివరించడం నాకు ఎంత మాత్రం శక్తి లేదు, జ్ఞానం లేదు. మీ శిరోసాటను మరుగుపరిచి మాతో మాట్లాడి మీరే మహిమ పొందమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రైట్? ఓకే రైట్. చిన్న రిక్వెస్ట్, ప్రార్థన రిక్వెస్ట్ అంటారు. రేష్మా, సిస్టర్ రేష్మాని ఆమెకు సీరియస్గా హాస్పిటల్, కాంటినెంటల్ హాస్పిటల్లో జాయిన్ అయింది. అంటే ప్రేయర్ రిక్వెస్ట్ అది కొంచెం ప్రార్థనలు గుర్తు చేసుకోండి. ప్రియులారా, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము పరలోక దృశ్యం. పరలోకములో యోహాను ఆత్మవశుడై ఉండగా ప్రభు అక్కడికి ఎక్కి రమ్మన్నాడు. అతడు ఆత్మవశుడై వెళ్ళిపోయాడు. అక్కడ సింహాసనం వేయబడి ఉన్నది. ఆ సింహాసనం ముందు ఒకడు ఆసనుడై ఉన్నాడు. ఆ ఆసనుడై ఉన్నవాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగమును పోలినవాడు, మరకతం వలె ప్రకాశించుచు ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. ఆయన తండ్రి అయిన దేవుడు అని మనం ధ్యానం చేశాం. ఆ సింహాసనం నందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుడిరి. గత వారం 24 పెద్దలు సంఘ ప్రతినిధులు అని మనం ధ్యానం చేశాం. లేదా 12 గోత్రీకులు, 12 మంది అపోస్తులు అయి ఉండవచ్చు అని ధ్యానం చేశాం. ఈరోజు ఈ సింహాసనం చుట్టూ ఉన్నటువంటి మరికొన్ని అంశాలను మనం ధ్యానం చేస్తున్నాం. చూడండి 5వ వచనంలో, ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. సింహాసనం ఉంది. సింహాసనం మీద ఆసీనుడై ఉన్నటువంటి వాడున్నాడు. అక్కడ ఆ సింహాసనములో నుండి మెరుపులు, ధ్వనులు, ఉరుములు బయలుదేరుచున్నవి అని మనం చూస్తున్నాం. సింహాసనం మీద దేవుడే ఆసీనుడై ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు. మరి ఈ మెరుపులు, ఉరుములు ఎక్కడి నుంచి వస్తాయి? అది దేవుని యొక్క అధికారం, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క తీర్పు. అవి ఈ అధికారము, శక్తి, తీర్పు ఇవి ఉరుముల వలె, మెరుపుల వలె, మరి ధ్వనులు, ఈ యొక్క శబ్దాలను మనం అక్కడ ఆ పరలోక సింహాసనం మీద ఆసీనుడై ఉన్న వాటి దగ్గర నుండి ఆ యొక్క దృశ్యాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఇది దేవుని యొక్క అధికారము, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క తీర్పునకు సూచనగా ఉన్నదని ఈ సందర్భంగా మనం ఆలోచన చేద్దాం. ఉరుములు, ధ్వనులు, ఉరుములు, మెరుపులు బైబిల్లో మనం చూసినట్లయితే అది దేవుని సృష్టియే. అవునా? చూడండి, నిర్గమకాండం దేవుడే. నిర్గమకాండంలో చూడండి 9వ అధ్యాయము
నిర్గమకాండం 9వ అధ్యాయంలో ఫరోను పరీక్షిస్తూ, అవునా, ఫరో మీదికి ఉరుములు మెరుపులు దేవుడే పంపించాడు. చూడండి 9వ అధ్యాయము 22వ వచనం. 9:22లో మనం చూసినట్లయితే, యెహోవా నీ చెయ్యి ఆకాశం వైపు చాపము, ఐగుప్తు దేశమందలి మనుషుల మీదను జంతువుల మీదను పొలముల కూరలన్నిటి మీదను వడగండ్లను ఐగుప్తు దేశమంతా పడునని మోషేతో చెప్పాను. మోషే తన కర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను వడగండ్లను కలగజేయగా పిడుగులు భూమి మీద పడుచుండెను. యెహోవా ఐగుప్తు దేశం మీద వడగండ్లను కురిపించెను. మరి ఆ వడగండ్లు, ఉరుములు, మెరుపులు, పిడుగులు ఇవి దేవుడే కురిపించాడు. అర్థమైందా? దేవుడు కురిపించువాడు. మరి అవి ఐగుప్తు దేశం మీదనే పడ్డాయి. 25వ వచనంలో చూసినట్లయితే, ఆ వడగండ్లు ఐగుప్తు దేశం అంతటా మనుషులనేమి జంతువులనేమి బయట ఉన్నది యావత్తును నశింపజేసెను. 26వ వచనం, అయితే ఇశ్రాయేలులో ఉన్న గోషాను దేశంలో వడగండ్లు పడలేదు. ఇది దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క అధికారం, దేవుని యొక్క తీర్పు. ఐగుప్తీయులు ఇశ్రాయేలులను బాధించినప్పుడు, వారు మొరపెట్టినప్పుడు దేవుడు ఇచ్చినటువంటి జవాబు, ఆకాశము నుండి యెహోవా ఉరుమును వడగండ్లను కలగజేసిగా పిడుగులు భూమి మీద పడుచుండగా ఐగుప్తు సర్వనాశనం అయిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, దేవుని యొక్క ఉగ్రతను చాటుతున్నది, దేవుని యొక్క తీర్పును ఇక్కడ ఈ ఉరుములలో మనం చూస్తున్నాం. ఈ ఉరుములే పరలోకములో దేవుని యొక్క సన్నిధిలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ సింహాసనం మీద ఆసీనుడై ఉన్న వాడి దగ్గర నుండి ఉరుములు మెరుపులు వస్తున్నాయి, ధ్వనులు వినిపిస్తున్నాయి. సమూయేలు గ్రంథంలో కూడా చూడండి, సమూయేలు, అవునా, మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 7-10. అక్కడ సమూయేలు సర్వాంగ బలి అర్పిస్తూ ఉండగా ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులు మీకు దండెత్తి వచ్చారు. దండెత్తి వచ్చినప్పుడు ఆయన సర్వాంగ బలి అర్పిస్తుండగా దేవుడే ఉరుములు మెరుపులు వడగండ్లతోటి ఆ యొక్క ఫిలిష్తీయులందరినీ నాశనం చేసినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి 7-10. సమూయేలు దహన బలి అర్పించుతుండగా ఫిలిష్తీయులు యుద్ధం చేయుటకై ఇశ్రాయేలుల మీదకి వచ్చేది. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలు చేత ఓడిపోయిరి. ఇశ్రాయేలీయులు కత్తి పట్టలేదు, యుద్ధం చేయలేదు. యుద్ధము యెహోవాది. దేవుని పిల్లల పక్షమున దేవుడే యుద్ధం చేస్తాడు. మనం ఏ యుద్ధం చేయాల్సిన పని లేదు. ప్రభువు కొరకు, దేవుని కొరకు నీతిగా జీవించడం అనేది మనం నేర్చుకుంటే చాలు. ఆయన యందు మనము, మన యందు ఆయన ఉన్నాడని మనము నమ్మి ఆ విశ్వాసంలో మన యాత్రలో సాగుతుంటే చాలు. క్రైస్తవులకు యుద్ధాలు లేవు, ప్రభు నమ్మిన వారికి ఏ యుద్ధము లేదు. యుద్ధము దేవుడిదే, దేవుడే యుద్ధం చేస్తాడు. ఆయన ఉరుములు పంపిస్తాడు, మెరుపులు పంపిస్తాడు, వడగళ్ళు పంపిస్తాడు. ఫిలిష్తీయులను ఓడించినట్లుగా మన శత్రువులను కూడా ఓడించగలడు. 12వ అధ్యాయం చూడండి. ఇశ్రాయేలీయులు పాపం చేసినప్పుడు దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. ఇక్కడ అధికారము, శక్తిని చూసాం. ఇప్పుడు మూడవది దేవుని యొక్క తీర్పు. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయములో ఇశ్రాయేలీయులు దేవుని విడిచిపెట్టి తమకు ఒక రాజు కావాలని కోరుకున్నారు. అవునా? ఆ కోరిక తప్పు, అది తప్పుడు కోరిక. దేవునే వారు విసర్జించి మానవ మాత్రుడైనటువంటి ఒకడు తమకు రాజుగా ఉండాలని వారు కోరుకున్నారు. ఆ నిర్ణయం అనేది తప్పు. అందువలన దేవుడు వారికి తీర్పు తీరుస్తున్నాడు. 12వ అధ్యాయం 17వ వచనం, గోధుమ కోతకాలము ఇదే కదా, మీరు రాజును నిర్ణయింపమని అడిగినందు చేత యెహోవా దృష్టికి మీరు చేసిన కీడు గొప్పదని మీరు గ్రహించి తెలుసుకున్నటకై యెహోవా ఉరుములను వర్షమును పంపునట్లుగా నేను ఆయన్ను వేడుకొనుచున్నాను అని సమూయేలు అంటున్నాడు. అంటే మీరు చేసింది తప్పు అని తెలుసుకోవడానికి దేవుడు తీర్పుగా ఏం పంపిస్తున్నాడు? ఉరుములు, వడగండ్లు. ఉరుమును, వర్షము, ఉరుములను, వర్షమును పప్పును. 18వ వచనం, సమూయేలు యెహోవాను వేడుకొనినప్పుడు యెహోవా ఆ దినమున
ఉరుములను వర్షమును పంపగా జనులందరూ యెహోవాకును సమూయేలుకునకు బహుగా భయపడి సమూయేలుతో ఇట్లనేది, రాజును నియమించుకొని మేము అడుగుట చేత మా పాపములన్నింటినీ మించిన కీడు మేము చేసినవి, కాబట్టి మేము మరణము కాకుండా నీ దాసులమైన మా కొరకు నీ దేవుడైన యెహోవాకు ప్రార్థించుము అని. అయ్యా, ఈ ఉరుములు వర్షం అనేది ఇది ఒక తీర్పులకు సాదృశ్యం. ఇందాక మనం చూసాం, శత్రువుల మీద అధికారము శక్తి చేత దేవుడు శత్రువులను ఓడించాడు. ఇక్కడ తన ప్రజలను వారి తప్పిదములను తెలియజేయుట కొరకు కూడా ఆయన ఉరుమును వర్షమును పంపారు. వారు ఒప్పుకుంటున్నారు, ఎస్ మేము చేసిన తప్పు, మేము మానవులను కోరుకున్నాము, దేవుడు మా పరిపాలకుడు ఏంటంటే మాకు చింత లేదు, మేము అలా చేయకుండా మేము తప్పు చేశాం, మేము పాపం చేశాం, సమూయేలు మా కొరకు నువ్వు ప్రార్థించుము అని సమూయేలును అడుగుతూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, ఈ ఉరుములు, వడగండ్లు, వర్షము, మెరుపులు ఇవి దేవుని యొద్ద నుండి వచ్చేటివి. దేవుడే పంపుతాడు. చూడండి, కీర్తన గ్రంథం 18వ అధ్యాయం, కీర్తనలు 18, 13వ వచనం. యెహోవా ఆకాశమందు గర్జన చేసెను, సర్వోన్నతుడు తన ఉరుము ధ్వని పుట్టించెను, వడగండ్లను మండుచున్న నిప్పులను రాలెను. ఆయన తన బాణములు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను, మెరుపులు మెండుగా మెరిపించి వారిని ఓడగొట్టెను. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును, ఉరుములు మెరుపులు మెండుగా చేసి అపజయమిచ్చును అపవాదికి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. ఉరుములు, మెరుపులు ఇది దేవుని యొక్క గర్జన, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క అధికారం, దేవుని యొక్క తీర్పు. ఈ ఉరుములు, మెరుపులను మనము ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో సింహాసనం మీద ఆసీనుడై ఉన్నటువంటి తండ్రి అయిన దేవుని యొక్క సన్నిధిలో ఈ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. ఆయన సర్వాధిపత్యం కలిగినటువంటి వాడు, సర్వశక్తి గలవాడు, అన్నిటినీ తీర్పు తీర్చగల శక్తి కలిగినటువంటి వాడు అని ఆయన ఆధిపత్యాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. రండి ఇక తర్వాత విషయానికి వెళ్దాం. మరియు 4వ అధ్యాయము 5వ వచనం, మరియు ప్రకటన 4:5 2వ పాయింట్. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి, అవి దేవుని 7 ఆత్మలు. 7 దీపములు ప్రజ్వలించుట, ఆ 7 దీపములు 7 ఆత్మములు. దీపమే ఆత్మ, దీపమే ఆత్మ. ప్రియులారా, ఆత్మ అనగా మనకు తెలిసిందల్లా ఒకటి, పరిశుద్ధాత్మ, అంతే కదా. అదృశ్య స్వరూపి అయిన దేవుడు మన మధ్య సంచరించుతున్నాడు ఆత్మస్వరూపిగా. ఈ పరిశుద్ధాత్మలో అయ్యా 7 దేవుని 7 ఆత్మలు అన్నాడు. ఇదివరకు కూడా మనం ధ్యానం చేశాం. దేవుని 7 ఆత్మలు ఎక్కడున్నాయి? యెషయా గ్రంథము 11వ అధ్యాయంలో ఉన్నాయి కదా. 11వ అధ్యాయంలో 2వ వచనంలో మనం ఇదివరకు ధ్యానం చేశాం చాలాసార్లు. 11:2 యెహోవా ఆత్మ, జ్ఞానము గల ఆత్మ, వివేకము గల ఆత్మ, ఆలోచన గల ఆత్మ, బలము గల ఆత్మ, తెలివి కలిగిన ఆత్మ, భయభక్తులు పుట్టించు ఆత్మ, అదే యెహోవా ఆత్మ. జ్ఞాన వివేకములు కలిగినటువంటి ఆత్మ అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. జ్ఞాన వివేచములు కలిగిన ఆత్మ. కాబట్టి ప్రియులారా, ఇవి దేవుని 7 ఆత్మలు. భూమి మీద సంచరించుచున్న, మన మధ్య సంచరించు, మనల్ని నడిపించుచున్న ఆత్మస్వరూపి అయిన దేవుడు. ఆ 7 ఆత్మలు 7 దీపములు అని చెప్పబడుచున్నవి. సామెతల గ్రంథంలో చూడండి
20వ అధ్యాయము, సామెతలు గ్రంథము 27 మనకందరికీ తెలుసు. 20వ అధ్యాయము 27వ వచనం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఆత్మ దీపము. ఆత్మ దీపము. నరుని ఆత్మ దేవుడు పెట్టిన దీపమే. ఆత్మ దీపమై ఉన్నది. కాబట్టి 7 దీపములు, 7 ఆత్మలు అనే విషయాన్ని ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నాం. చూడండి, అపోస్తుల కార్యములో పెంతెకోస్తు దినము నాడు, అవునా, మనకందరికీ తెలుసు, దేవుని పరిశుద్ధాత్మ పరలోకము నుండి దిగి వచ్చి నాలుకల వలె విభజింపబడి అనేకులను ఆత్మతో నింపగా అనేకులు వారి వారి భాషల్లో వారు మాట్లాడినారు. చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1-4. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా కలిగి వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు వ్యాపించెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలుగా విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడిరి. ఆత్మ విభాగించబడి అందరిలో ప్రవేశించది. ఒక ఆత్మయే అందరినీ నింపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పెంతెకోస్తు దినమున జరిగినటువంటి ఒక గొప్ప అద్భుత సంఘటనను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, అందుకనే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో ఒకే ఒక మాట ఉంది, చిన్న మాట. దేవుని ఆత్మను ఆర్పకుడి. దేవుని ఆత్మను ఆర్పకుడి. కాబట్టి ఆత్మను ఆర్పడం అంటే దీపం ఆర్పడమే, అంతే కదా. ఆత్మ దీపముతో సమానం, అంతే కదా. వెలుగిచ్చేది, నడిపించేది, భద్రపరిచేది, బోధించేది, శుద్ధి చేసేది, బుద్ధి చెప్పేది, నడిపించేది దీపమే. 7 దీపముల మధ్య 7 దీపములు ప్రజ్వలించుతున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. దీపము, ఆత్మ. మరొక మాట, యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు యోహాను గురించి మాట్లాడుతూ ఒక మాట అంటారు. యేసుక్రీస్తు వారు ప్రభువైన యోహాను బాప్తిస్మిచ్చు యోహాను గురించి మాట్లాడుతూ 5:35లో 5:35లో ఒక మాట అంటారు, చదువుతున్నాను. అతడు ప్రజ్వలించుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడితిరి. అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు. అతడు ప్రజ్వలించుచు ప్రకాశించుచున్న దీపము. ఎవరు? యోహాను. ప్రజ్వలించుచు ప్రకాశించుచు. ఈ దీపము దేవుడు పెట్టిన దీపము. ఈ ప్రజ్వలన, ఈ వెలుగు దేవుడిచ్చినదే. 7 ఆత్మలు కూడా ఆత్మలే. దీపమే ఆత్మ, ఆత్మయే దీపమై ఉన్నదని ఈ సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకొచ్చున్నాం. ఇప్పుడు రండి, 4వ అధ్యాయం, ప్రకటన 4వ అధ్యాయం 6వ వచనానికి వెళ్దాం. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టు ఉండెను. అయ్యా, ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టు ఉండెను. ఆ సింహాసనమునకు మధ్యను ముందర ఈ స్ఫటికముతో కూడిన సముద్రమును గురించి ఆలోచన చేద్దాం. స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రము, ఇది ఒక పోలిక. స్ఫటికమును పోలిన గాజు వంటి అంటే హైలీ ఫ్రజైల్ సముద్రం, సీ, ఫ్రజైల్ సీ అంటారు.
కాబట్టి స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రము, ఇది పోలిక అయ్యా, ఇది పోలిక. ఆ పోలికలో కనపడుతుంది, సముద్రము వలె కనపడుతుంది, స్ఫటికముగా స్వచ్ఛంగా ఉంటుంది, తెల్లగా, గాజు వలె ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నాడు. ఇది దేవుని మహోన్నతమైన గంభీరతకును, మహిమకును, ప్రశాంతతకును, ప్రకాశతకును సూచనగా ఉన్నది. ఇది దేవుని యొక్క గంభీరత్వం, అవునా, గంభీరతం, మహిమ, ప్రకాశితకు సూచనగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇది పోలికగా చెప్పబడుతుంది. చూడండి, హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 23వ వచనంలో, 8వ అధ్యాయం 5వ వచనంలో, మోషే గుడారం అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తము చేయుటకు జాగ్రత్త పడమని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారం ఈ యాజకులు పరలోక సంబంధము వస్తువుల ఛాయారూపకమైన గుడారమందు సేవ చేయుదురు. ఛాయారూపకము, పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపకము, పోలిక, అవునా. ప్రత్యక్షపు గుడారము పరలోకాన్ని పోలి ఉన్నది, కానీ పరలోకం కాదది. అది పరలోకమును పోలి ఉన్నటువంటి వస్తువులను పోలిన ఛాయా రూపకం. అదే అక్కడే అంటాడు 9వ అధ్యాయం 23లో కూడా, హెబ్రీ 9:23లో కూడా, పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలులను శుద్ధి చేయబడవలసి ఉండెను, కానీ పరలోక సంబంధమైన వీటికంటే శ్రేష్టమైన బలులని శుద్ధి చేయబడవలసి ఉండెను. పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు, పోలిక. ఆడ సముద్రం కాదు, సముద్రమును పోలిన స్ఫటికము వంటిది ఒకటి ఉంది, పోలిక. వీలారా, అదొక అద్భుతమైన దృశ్యం, మానవ ఊహ అతీతమైనటువంటి దృశ్యం. ఆ దృశ్యాన్ని గురించి యోహాను 4వ అధ్యాయంలో వివరిస్తూ ఉన్నాడు. తాను చూచిన వాటిని, కన్న వాటిని, విన్న వాటిని ఆయన ప్రకటన గ్రంథంలో తెలుపుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఇప్పుడు రండి కొద్దిగా డీటెయిల్గా వెళ్దాం. ఇక్కడ 6, 7, 8 వచనాల్లో 4 జీవులు కనపడుతున్నాయి, అవునా. 6వ వచనంలో చూడండి, 6వ వచనంలో ఆ సింహాసనములకు మధ్యను సింహాసనం చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. 4 జీవులు అయ్యా, 4 జీవులు. ఈ 4 జీవులు అనే మాట అయ్యా, 4 జీవులు ఉన్నాయి సింహాసనం చుట్టూ. ఈ 4 జీవులు ప్రకటన గ్రంథంలో 12 సార్లు ఉంది వీటిని గురించిన ప్రస్తావన, 12 సార్లు ప్రస్తావించబడి ఉంది. అందులో ముఖ్యమైనవి మనం చూసినట్లయితే ఇక్కడ 4వ అధ్యాయం 8వ వచనంలోనే చూడండి, ఈ 4 జీవుల్లో ప్రతి జీవికి 6 రెక్కలు ఉండెను. అవి చుట్టూను రెక్కల లోపడను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి దేవుడకు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని మానక దివారాత్రములు చెప్పుచుండెను. ఆరాధన చేసే జీవులు ఏమిటి? నంబర్ 1, ఈ జీవుల యొక్క ప్రత్యేక లక్షణం ఏందయ్యా అంటే ఇవి దేవుని ఆరాధించుచున్న జీవులు. 5వ అధ్యాయం 8వ వచనంలో ఉంది, 5వ అధ్యాయం 14వ వచనంలో ఉంది, 19వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఉంది. ఈ 4 చోట్ల కూడా దేవుని ఆరాధిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక 2వ పాయింట్కి వెళ్తే 6వ అధ్యాయం ప్రకటన 6:1, ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రల్లో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవుల్లో ఒకటి రమ్మని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనపడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. ఆయనకు కిరీటం ఇయ్యబడెను. ఆయన జయించవలనను ఉద్దేశముతో జయశాలిగా బయలువెళ్ళెను. అశ్వరూఢులను ఆహ్వానించినటువంటి జీవులుగా కనపడుతున్నాయి, అవునా. గుర్రమును ఎక్కి రమ్మని పిలుస్తున్నాయి, అవునా, అంతే కదా. ఎస్, ఆ మాట ఇక్కడ చూస్తున్నాం. రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మళ్ళా ఇక్కడ ఉరుము అనే స్వరం వచ్చినప్పుడు అసలు తర్వాత వచ్చే వారం మనం ధ్యానం చేస్తాం. ఈ 4 జీవులు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పోలికలు. ఆయన మాటలు కూడా ఉరుము వంటియే.
తండ్రిని పోలినటువంటి వాడు. కావున ఇక్కడ మనం చూసినట్లయితే అశ్వారూఢులై ఆహ్వానించుచున్నట్లుగా, మనం గుర్రాములను ఆహ్వానించుచున్నట్లుగా, తన కార్యము నిమిత్తమై ఆహ్వానించుచున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. 15వ అధ్యాయంలో చూడండి, 3వ పాయింట్ ఆడుంది. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు ఆ 4 జీవుల్లో ఒక జీవి యుగయుగములు జీవించు దేవుని కోపంతో నుండి ఉన్న 7 బంగారు పాత్రలను ఆ 7 దూతలకిచ్చెను. ఉగ్రత పాత్రలను దూతలకిచ్చుచున్నటువంటి 4 జీవులు. ఈ 4 జీవులు ఉగ్రత పాత్రలను ఇస్తున్నాయి దూతలకి. అవి తీసుకొని పోతాయి. ఇక ఉగ్రత భూమి మీద కుమ్మరించబడుతుంది. ప్రియులారా, 4 జీవులు ఆరాధించుతున్నారు, గుర్రాలను రమ్మని పిలుస్తున్నారు. 3వదిగా ఉగ్రత పాత్రలు అందించుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అంతేకాదు చూడండి, 7వ అధ్యాయము 12వ వచనం. 7-12. దేవదూతలందరూ సింహాసనం చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలవబడి ఉండిరి. దేవదూతలు ఆవరించి ఉన్నటువంటి 4 జీవులు. అయ్యా, సింహాసనం మీద దేవుడు ఆసీనుడై ఉన్నాడు. 24 పెద్దలు ఉన్నారు. 4 జీవులు ఉన్నాయి. వీటిని చుట్టూ ఆవరించి దేవదూతలు ఉన్నారు. ఓహ్, ఏ బ్యూటిఫుల్ సీన్. అంత గొప్ప ఆధిక్యతలు ఈ 4 జీవులకు అనుగ్రహించబడినట్లుగా మనం చూస్తున్నాం. ఈ 4 జీవులు ఎవరు అనేది ఈరోజు పాఠం. ఎవరు ఈ 4 జీవులు అనే విషయాన్ని మనం చూసినట్లయితే, ఇందాక మనం చదువుకున్నాం 4వ అధ్యాయంలో. ఈ 4 జీవుల్లో ప్రతి జీవికి 4:8లో చూడండి, ప్రతి జీవికి 6 రెక్కలు ఉండెను. ఎన్ని రెక్కలు ఉన్నాయి? 6 రెక్కలు ఉన్నాయి. అలాగే ఈ 4వ అధ్యాయం 8వ వచనంలో ఈ 4 జీవులు ఏం చేస్తున్నాయి? దేవుని ఆరాధించుతున్నాయి. 6 రెక్కలు ఉన్నాయి, దేవుని ఆరాధించుతూ ఉన్నాయి. 4వ అధ్యాయం 6వ వచనంలో వీటికి పేరు ఏమని చెప్పబడింది? జీవులు అని చెప్పబడింది. అంటే జీవించే జీవులు, ప్రాణంతో ఉన్నటువంటివి, ఎల్లప్పుడూ ప్రాణంతో ఉన్నటువంటివి. 4వ అధ్యాయం 7వ వచనం చూడండి. మొదటి జీవి సింహం వంటిది, 2వ జీవి దూడ వంటిది, 3వ జీవి మనుషుని ముఖం వంటిది, 4వ జీవి ఎగురుచున్న పక్షి వంటిది. 4 ముఖములు కలిగిన జీవులు, 6 రెక్కలు, 4 ముఖములు, జీవంగల జీవులు. అయ్యా, ఆ దేవుని ఆరాధించేటువంటి జీవులు. అంతేకాదు 6వ వచనంలో ముందు వెనుక కన్నులతో నిండి ఉన్న 4 జీవులు నేను. ఏమున్నాయి? కళ్ళు కూడా ఉన్నాయి. 5 పాయింట్లు. 6 రెక్కలు, కన్నులు, 4 ముఖములు, ఇంకేముందమ్మా? జీవం కలిగినటువంటివి, ఆరాధించుతున్నటువంటివి. అర్థమైందా? ఆరాధించుతున్నటువంటివి. ఇవి 4 జీవుల యొక్క ప్రత్యేకత. దిస్ ఈజ్ ద మార్ఫలాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ ది లివింగ్ బీయింగ్స్. జీవులు అని చెప్పబడుతూ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఈ జీవులు ఎవరు? పరలోకంలో కనపడుతున్న ఈ 4 జీవులు ఎవరు, ఏమిటి అనే దాని గురించి కొంత ధ్యానం చేసి ముగించుకుందాం. యెషయా గ్రంథంలో మనకందరికీ తెలుసు, ఉజ్జియా చనిపోయినప్పుడు యెషయా ఆత్మవశుడై ఉండగా పరలోక దర్శనం పొందాడు. 6వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో, రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనేను. ఆయనకు పైగా దేవుని మహాదూతలు నిలిచి ఉండిరి. అయ్యా, ఇది గుర్తుపెట్టుకో. పరలోక దర్శనము చూస్తున్నాడు ఎవరు? యెషయా. పరలోక దర్శనములో సింహాసనం మీద దేవుడు ఆసీనుడై ఉన్నాడు. ప్రభువు అనగా దేవుడు.
లూకాసు వార్త 4:15 ఆ మాట ఉంది. ప్రభు అనగా దేవుడే. ఆసీనుడై ఉండగా నేను చూచినాను, ఆయనకు పైగా దేవుని మహాదూతలు నిలిచి ఉండిరి. మహాదూతలు అని చెప్పబడుతున్నదయ్యా. ఈ 4 జీవులకు మహాదూతలని కూడా అనవచ్చు, కొంతమంది అంటారు. ఇంగ్లీష్ బైబిల్లో చూసినట్లయితే ఇక్కడ మనకు రాయలేదు, కానీ ఇంగ్లీష్ బైబిల్లో సెరాపులు అని రాసి పెట్టబడింది. సెరాపులు. ఇదంతా స్టడీ అండి, చూద్దాం అసలు ఎవరు అనేది. సెరాపులు మహాదూతలు. అంతేకాదు ఒక్కొక్కరికి 6 రెక్కలు నేను, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు, 2తో ఎగురుచుండెను. ఇది పరలోక దర్శనములో పొందినటువంటి మహాదూతల యొక్క స్వభావం. మహాదూతలు అని చెప్పబడింది. అయితే మనకేమో 4 జీవులని అక్కడ చెప్పబడింది, అవునా? ప్రకటన గ్రంథంలో 4 జీవులని ఉన్నాయి. ఇక్కడ మహాదూతలు అని చెప్పబడింది. దూతలు ఇట్లా ఉంచండి, పక్కన ఉంచండి. ఇంకొక దర్శనాన్ని కూడా చూద్దాం. ఏస్కేలు గ్రంథంలో ఏస్కేలు కూడా పరలోక దర్శనాన్ని పొందుతాడు. వీడా పరలోక దర్శనం పొందడం అనేది ఒక గొప్ప భాగ్యం, అవునా? అది దేవుడు కొన్నిసార్లు కొంతమందికి అనుగ్రహించాడు. ఏస్కేలు 1వ అధ్యాయంలో ఆయన కూడా పరలోక దర్శనాన్ని పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 1వ అధ్యాయము 5వ వచనం. ఏస్కేలు గ్రంథం 1:5. అయ్యా, 4 జంతువుల రూపములు గల ఒకటి కనపడెను, వాటి రూపము మానవ స్వరూపము వంటిది అని అంటాడు ఇక్కడ. 4 జీవులు, 4 అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ తర్వాత చూడయ్యా 1:10లో, ఇక్కడే 10వ వచనంలో, ఆ 4 ఎదుట ముఖరూపములు మానవ ముఖము వంటివి, కుడి పార్శ్వ రూపములు సింహం ముఖము వంటివి, ఎడమ పార్శ్వ ముఖములు ఎద్దు ముఖము వంటివి, 4 పక్షి ముఖము వంటి ముఖములు కలవు. ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్న 4 జీవుల యొక్క ముఖ రూపాలు ఏస్కేలు గ్రంథంలో 1వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తున్నాం. యెషయా గ్రంథము సెరాపులు అని మనం చూస్తున్నాం, అవునా? మహాదూతలని చూస్తున్నాం. అది ఇట్లా పక్కన ఉంచండి, అది ఒక స్టడీ. ఇక్కడ 4 ముఖములు కలిగినటువంటి జీవులను, అవునా, మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. చూడండి. అంతేకాదు ఏస్కేలు చూస్తున్నటువంటి ఈ పరలోక దర్శనంలో మరొక అంశం, ఈ జీవుల యొక్క స్వరూపాన్ని ఇంకా వివరంగా చెప్పబడింది. 18వ వచనం చూడండి. 1:18. ఏస్కేలు గ్రంథము 1:18. వాటి కైవారములు మిక్కిలి ఎత్తుగలవై భయంకరముగా ఉండెను. ఆ 4 కైవారముల చుట్టూ కండ్లతో నిండి ఉండెను. ప్రకటన గ్రంథంలో కూడా 4 జీవులకు కళ్ళు ఉన్నాయి, అంతా, అవునా? కళ్ళు ఉన్నాయి. ఇక్కడ కూడా కళ్ళు ఉన్నాయి. అర్థమైందా బాబు? కళ్ళు 4 ముఖములు, 4 జీవులు, వాటి కళ్ళు ఏస్కేలు గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత పేజీ తిప్పండి, అక్కడే 26వ వచనం. వాటి తలపైనున్న మండలము పైన నీలకాంతమైనను సింహాసనం వంటిది ఒకటి కనపడెను. మరియు అయ్యా, సింహాసనము దగ్గర ఉన్నాయి ఇవన్నీ, అవునా? ఆ సింహాసనం వంటి దాని యందు నరస్వరూపియగు ఒకడు ఆసీనుడై ఉండెను. నరుని పోలినటువంటి వాడు. దేవుడు తన స్వరూపమందు మానవులను సృజించాడు. మన పోలికలో ఆయన లేడు, ఆయన పోలికలో మనం ఉన్నాం. అయితే చూచేవాడికి నరుని పోలికగా కనపడుతున్నాడు ఆయన. అందుకని రాసేటప్పుడు నరస్వరూపి అని రాస్తున్నాడు. చుట్టూ దాని లోపల కరుగుచున్న అపరంజియు అగ్నియునున్నట్టుగా నాకు కనపడెను. నడుము మొదలుకొని మీదికి నడుము మొదలుకొని దిగువకును ఆయన అగ్నిస్వరూపముగా నాకు కనపడెను. అగ్నిస్వరూపము, దేవుని యొక్క స్వరూపము, నరస్వరూపము, అగ్నిస్వరూపము. ఏం బాబు? 28వ వచనం. చుట్టూను తేజమయంగా కనపడెను. వర్షాకాలమున కనపడు ఇంద్రధనస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు కనపడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. నేను చూచి సాగిలపడగా నాతో మాట్లాడు ఒకని స్వరము నాకు వినపడెను. ఇది యెహోవా, అండర్లైన్ చేసుకోండి, యెహోవా ప్రభావ స్వరూప దర్శనం. దేవుని యొక్క నిజస్వరూప దర్శనమయ్యా బాబు.
దేవుని యొక్క నిజ స్వరూప దర్శనం. అసలు దేవుడు చూడాలంటే ఇక్కడ చూస్తాం. ఆ సింహాసనం మీద ఆసీనుడై ఉన్న ఈ దేవుని చుట్టూ 4 జీవులు, ఆ జీవులకు కళ్ళతో నింపబడి ఉన్నట్లుగా, 6 రెక్కలు ఉన్నట్లుగా మనం ప్రకటన గ్రంథంలో చూస్తున్నాం. ఇంకా కొన్ని విషయాలు దీంట్లోనే మనకు కనపడతాయి. ఈయన ఎవరో కాదు. 1:28లో యెహోవా ప్రభావ స్వరూప దర్శనం మనం చూస్తూ ఉన్నాము. దేవుడి దర్శనం ఇది. ఎంత గొప్ప భాగ్యం. వీటిని గురించి ఇంకా కొన్ని మాటలు మనకు చూడండి. యేస్కేలు గ్రంథం 10వ అధ్యాయంలో 14వ వచనం. 10:14 కెరూబులలో ఒక్కొక్క దానికి 4 ముఖములు ఉండెను. మొదటిది కెరూబు ముఖము, రెండవది మానవ ముఖము, మూడవది సింహ ముఖము, 4వది పక్షిరాజు ముఖము. అయ్యా 10వ అధ్యాయం 14వ వచనంలో 4 ముఖములు కలిగిన జీవులను మనం చూస్తూ ఉన్నాం. అర్థమైందా? ఆ జీవుల పేర్లు ఏమని చెప్పబడుతుంది ఇక్కడ? కెరూబులు అని చెప్పబడుతుంది. ఈ 4 ముఖములు కలిగినటువంటి ఈ యొక్క జీవులు మరెవరో కాదు, వారు కెరూబులే. 15వ వచనం కూడా చదువుతాను, వినండి. ఇక్కడ ఈ కెరూబులు పైకెక్కెను, కేబారు నది దగ్గర నాకు కనపడిన జంతువు ఇదే అని అంటున్నాడు. ఆ తర్వాత 20వ వచనం ఇక్కడే, కేబారు నది దగ్గర ఇశ్రాయేలు దేవుని క్రింద నాకు కనపడిన జంతువు ఇదే, అవి కెరూబులని నేను గుర్తుపట్టి తిని. కెరూబులు, దేవుని సింహాసనము చుట్టూ 4 జీవులు, అవి కెరూబులే. అవి కెరూబులు. ఎందుకనగా దేవుడు కెరూబుల మధ్య నివసించుచున్నాడనే దానికి మరికొన్ని ఆధారాలు నేను చూపిస్తాను. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 16వ వచనం. యెహోవా కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా. ఇశ్రాయేలీయుల దేవుడు కెరూబుల మధ్య నివసించువాడు. అర్థమైందా? కెరూబులే, 4 జీవులు కెరూబులే. అయితే చూడండి, ఈ కెరూబులకు యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయానికి రండి. మళ్ళా కొద్దిగా అటు ఇటు తిరుగుతూ ఉంటాం, ఓపిక పట్టాలా. అవునా? కెరూబుల గురించి మరికొన్ని మాటలు. అయ్యా అర్థమవుతుందా? 1:6 ఒక్కొక్క దానికి 4 ముఖాలు ఉన్నాయి. అర్థమైందా? 4 ముఖాలు కలిగిన కెరూబులు. అంతేకాదు, ఇక్కడ ఏమన్నాడు? 4 రెక్కలు గలవు అన్నాడు. యేస్కేలు 4 రెక్కలు కలిగిన కెరూబులను చూస్తున్నాడు. అర్థమైందా? యోహాను ప్రకటన గ్రంథంలో 4 ముఖములు ఉన్నాయి, కానీ 6 రెక్కలు ఉన్నాయి. రెక్కలలో తేడా ఇక్కడ. కళ్ళు ఉన్నాయి, ముఖాలు సేము, సరిపోయినాయి. అయితే రెక్కలు మాత్రం ఇక్కడ 4 ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో 6 ఉన్నాయి. యెషయా గ్రంథంలో 6 ఉన్నాయి. యెషయా 6వ అధ్యాయంలో. అయ్యా కొద్దిగా కన్ఫ్యూజ్ కావద్దు. ఒక జీవికి 1 ముఖము, 6 రెక్కలు ప్రకటన గ్రంథంలో. ఇక్కడ 4 ముఖములు, 4 రెక్కలు. ఆ తర్వాత చూడు అయ్యా, నిర్గమకాండం 25వ అధ్యాయం. కొద్దిగా నేను కన్ఫ్యూజ్ చేసి ఉండొచ్చు మిమ్మల్ని, దయతో ఓర్పుగా చూసుకోండి. కొద్దిగా కన్ఫ్యూజనే ఉంటుంది, ఎందుకంటే ఇది పరలోక దర్శనము. కొద్దిగా దీన్ని ధ్యానం చేయడం కూడా కష్టమే, దేవుని కృప ఉంటే తప్ప చేయలేము. 25వ అధ్యాయము 18వ వచనం. నిర్గమకాండం 25:18. మరియు 2 బంగారు కెరూబులు చేయవలను, కరుణాపీఠం యొక్క 2 కొనలను నగిషీపనిగా చేయవలను. అక్కడ 4 కెరూబులు చూస్తున్నాం బాబు, ఇక్కడ 2 కెరూబులే చూస్తున్నాం. ఏది? ప్రత్యక్ష గుడారములో ఉండబోయే దేవుని యొక్క మందసములో 2 కెరూబులనే చూస్తూ ఉన్నాం. 2 కెరూబులు 2 కెరూబులు అని మనం చూస్తున్నాం. అవి కరుణాపీఠము పైన ఉంచబడినట్లుగా మనము
18వ వచనం నుంచి 20వ వచనం వరకు మనం ధ్యానం చేసినప్పుడు చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. కరుణాపీఠమునకు తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖంలో రెండొంటికి ఎదురుగా ఉండవలను అని మనం చూస్తూ ఉన్నాం. అలాగే చూడండి, మరొక మాట మనం చూసినట్లయితే యేస్కేలు గ్రంథము 41వ అధ్యాయం, ఆడ మళ్ళా కూడా కెరూబులు వస్తాయి. 41వ అధ్యాయంలో 41వ అధ్యాయం కెరూబులు 41:18 కెరూబులను ఖర్జూరపు చెట్టును ఉండెను, దానికి 2 కెరూబులు సందున ఖర్జూరపు చెట్టు ఒకటి ఉండెను, ఒక్కొక్క కెరూబుకు 2 ముఖములు ఉండెను. ముఖాలు ఎన్నున్నాయి? 2 ఉన్నాయి. ముఖాలు 2 ఉన్నాయి. ఎట్లనగా ఈ తట్టు ఖర్జూరపు చెట్టు వైపున మనుష్య ముఖమును, ఆ తట్టు ఖర్జూరపు చెట్టున సింహముఖమును కనపడెను. ఈ ప్రకారము మందిరమంతటి చుట్టూ ఉండెను. నేల మొదలుకొని వాకిలి వరకు మందిరపు గోడకు కెరూబులకు ఖర్జూరపు చెట్లు ఉండెను. ఒక కెరూబు 2 ముఖాలు. అయ్యా, ఇవన్నీ ఆలోచన చేస్తూ ఉంటే ఈ జీవులు 4 ముఖాలు ఉండేటివి ఉన్నాయి, 2 ముఖాలు ఉండేటివి ఉన్నాయి. 2 జీవులుగా నిర్గమకాండంలో చూస్తున్నాము, 2 కెరూబులుగా, 6 రెక్కలుగా యెషయా గ్రంథంలో చూస్తున్నాం. ఇక్కడనేమో 4 రెక్కలని చూస్తున్నాం. వీటన్నిటిని మనం చూసినప్పుడు చాలామంది పండితులు దీని మీద ధ్యానం చేసి, అంటే నాకు తెలియదు, ఇది నేను కూడా కామెంటరీలో చదివిందే, ధ్యానం చేసి వారు అభిప్రాయం ఏంటయ్యా అంటే కెరూబులు తమ ముఖాలను మార్చుకునే శక్తి ఉన్నాయంట. అవి మార్చుకుంటాయి, ముఖాలను రెక్కలను కూడా మార్చుకునే శక్తి ఉన్నాయి. అయితే ఇవి కెరూబులే, దేవుని ఆరాధిస్తున్నటువంటి కెరూబులే, దేవుని సింహాసనం చుట్టూ ఉన్నటువంటి కెరూబులే. ఈ 4 జీవులే కెరూబులను పోలినటువంటివి అని మనం చెప్పగలగడానికి అవకాశం ఎంతైనా మారుంది. కాబట్టి వాటి ముఖాలను రెక్కలను మార్చుకొనగలవు అని పండితుల యొక్క అభిప్రాయం. కాబట్టి ఈ కెరూబులకు దేవునికి ఉన్న సంబంధం ఏందో చదువుకొని మనం ముగించుకుందాం. ఇంకా ఈ 4 జీవుల గురించి వచ్చే వారం కూడా ధ్యానం చేయాలా, ఇది పెద్ద చాప్టర్ అది. అయితే దేవునికి కెరూబులకు ఉన్నటువంటి సంబంధం ఏమిటి అని మనం చూసినప్పుడు చూడండి, కీర్తన గ్రంథం 18వ అధ్యాయంలో 18వ అధ్యాయము 10వ వచనం, కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరివచ్చును, గాలి రెక్కల మీద ప్రత్యక్షమగును. కెరూబుల మీద ప్రయాణము చేస్తాడు దేవుడు. అవునా? దేవునికి కెరూబులకు ఉన్నటువంటి సంబంధం, కెరూబుల మీద ఎక్కి వచ్చును, ఆయన ఎక్కి ఎగిరి వచ్చును అని చెప్పబడుతున్నాయి. రెక్కల మూమెంట్కు సాదృశ్యం. అవునా? ఎగిరి వచ్చును అని మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు నిర్గమకాండం 2వ విషయం, నిర్గమకాండం 25వ అధ్యాయము, నిర్గమకాండం 25వ అధ్యాయము 18 నుండి 22 వరకు చదవాల్సిన పని లేదు, చెప్తున్నాను. మందసము దగ్గర కరుణాపీఠమునకు అటు ఇటు 2 కెరూబులు నచ్చబడి ఉన్నాయి. మనం ధ్యానం చేసాం ఇదివరకు. కరుణాపీఠము అంటే కెరూబులు ఇక్కడ దేవుని కృపకు సాదృశ్యంగా చెప్పబడుతూ ఉన్నాయి. కరుణాపీఠము దేవుని కృపే, దేవుని కృప. కెరూబుల మధ్య ఆసీనుడై ఉన్నటువంటి దేవుని యొక్క కృపను నిర్గమకాండం 25వ అధ్యాయము కరుణాపీఠములో మనం చూడగలుగుతాం. 3వ విషయం, ఆదికాండం 3వ అధ్యాయం. ఆదికాండము 3వ అధ్యాయం. అయ్యా, ఆదికాండం 3వ అధ్యాయం 24వ వచనం, అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబును, జీవవృక్షమునకు పోవు మార్గమున కాచుటకు ఇటు అటు తిరుగుతున్న ఖడ్గజ్వాలను నిలవబెట్టెను. ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులు, దేవుని పరిశుద్ధతను కాపాడేటువంటి బాధ్యత కెరూబులది. దేవుడు కెరూబుల మీద ఎగిరి వస్తాడు, ఒకటి. రెండవది, ఈ కెరూబుల మధ్య నివసించుతున్నటువంటి దేవుడు కృప కలిగినటువంటి వాడు, కరుణాపీఠమునకు సాదృశ్యం. 3, దేవుని పరిశుద్ధతను కాపాడుతున్నాయి.
మానవుడు చెడిపోయినప్పుడు ఏదైనా తోటలో నుండి బయటికి పంపబడి కెరూబులు ఖడ్గజ్వాలలు కాపలా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే దేవుని పరిశుద్ధతకు పవిత్రతకు ఆటంకం కలిగించకుండా కాపాడేటువంటివి కెరూబులు. అర్థమైందా బాబు? రైట్. 4వ విషయం, మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం. దేవుడు సొలొమోను దేవుని మందిరాన్ని ప్రతిష్ఠ చేస్తున్నప్పుడు, అవునా, 6వ అధ్యాయం 6:29. మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయము 29వ వచనం. మరియు మందిరపు గోడలన్నిటి మీదను లోపలనేమి వెలుపలనేమి కెరూబులను తమాలా వృక్షములను వికసించిన పుష్పములను చెక్కించను. మందిరము లోపల కెరూబులు దేవుని మహిమను కీర్తించేటువంటివి కెరూబులు. మందిరము లోపల కెరూబులు చెక్కించబడినాయి. 32వ వచనంలో కూడా అదే మాట ఉంది. 2 తలుపుల ఒలివ కరవి, వాటి మీద కెరూబులు తమాల వృక్షములు వికసించిన పుష్పములను చెక్కించి వాటిని బంగారంతో పొదిగించను. కెరూబుల మీదను తమాల వృక్షముల మీదను బంగారం. మందిరములో కెరూబులు, చెక్కించబడిన కెరూబులు దేవుని మహిమను చాటేటువంటివిగా ఉన్నాయి. కెరూబుల యొక్క పాత్ర దేవునితో కెరూబుల యొక్క సన్నిహిత సంబంధాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. అంతేకాదు, చూడండి, యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనం. మరియు జంతువుల తలల పైన ఆకాశమండలం వంటి విశాలత ఉన్నట్టుగా ఉండెను. అది తలతలలాడు స్ఫటికముతో సమానమైన వాటి తలలపైగా వ్యాపించి ఉండెను. ఆ మండలము వంటి దాని క్రింద జంతువుల రెక్కల్లో 2 ఒకదాని ప్రక్కన ఒకటి పైకి చాపబడి ఉండెను. 2 వాటి దేహములు కప్పుచుండెను. ఈ తట్టున జంతువులకును ఆ తట్టు జంతువులకును, అనగా ప్రతి జంతువునకును 6 రెక్కలుండెను. అవి జరుగగా నేను వాటిని రెక్కల చప్పుడు వింటిని. అవి విస్తారమైన ఉదక ఘోష వలె సర్వశక్తుడు దేవుని స్వరము వలను దండువారు చేయు ధ్వని వలను ఉండెను. అవి నిలుచున్నప్పుడల్లా తమ రెక్కలను వాల్చుకొనుచుండెను. అవి నిలిచి రెక్కలను వాల్చున్నప్పుడల్లా వాటి తలలకు పైగానున్న ఆ మండలం వంటి దానిలో నుండి శబ్దము పుట్టెను. దేవుని ఏలుబడి, దేవుడు వాటి మీద అవి దేవుని యొక్క ఏలుబడికి లోబడి దేవుని పరిపాలనకు అనుగుణంగా స్పందించేటువంటి కెరూబు. ఇక చిట్ట చివరి మాట, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 7-8 వచనాలు ఇందాక మనం చదువుకున్నాం. ఆ 4 జీవులు ఆ సింహాసనం చుట్టూ నిలిచి, సింహాసనం మీద ఆసనుడై ఉన్నవానిని, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి దేవుడకు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక దీవారాత్రములు చెప్పుచుండెను. ఆరాధించేటువంటి కెరూబులు. ప్రియులారా, దేవుని మోసే కెరూబులు, దేవుని కృపను సాదృశ్యమైనటువంటి కెరూబులు, దేవుని పరిశుద్ధతను కాపాడే కెరూబులు, దేవుని మహిమను చాటే కెరూబులు, దేవుని ఏలుబడిని ప్రకటించేటువంటి కెరూబులు, దేవుని ఆరాధించేటువంటి కెరూబులు. ఇవే ఈ 4 జీవులు. ఈ 4 జీవుల యొక్క ముఖములను గురించి వచ్చే వారం మనము ధ్యానం చేద్దాం. 4 రకాల ముఖాలు ఉన్నాయి. ఆ ముఖాలు ఏమిటి అనేది వచ్చే వారం పాఠంలో మనం చూద్దాం. దేవుడి వాక్యం మన కొరకు దీవించుగాక. ఆమేన్. మీకందరికీ వందనాలు.